ఏ కుటుంబములో, ఏ సంఘములో భయము భక్తి ఉంటుందో వారు వర్ధిల్లుతారండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మీరు అందరు కూర్చున్నారు, మిమ్మల్ని భయపడ్డానుకో లేకపోతే ఇంకేదో కాదండి. దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. లేదు, మీ జీవితంలో ఇంకా మార్పు రావాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా ప్రార్థనలో బలపడాలి. సమయము పోనివ్వక దేవుని నిమిత్తము దానిని సద్వినియోగపరచుకోవాలి. దేవుని కోసం ఆశ ఉండాల. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని సన్మానించడం, దేవుని సేవించడం ఇది ఏదో ఒక అలవాటుగా కాకుండా నీ జీవితంలో అదొక బాధ్యతగా నీకు ఉండాలి. ఉద్యోగం కోసం నీ జీవిత కాలం అంతా కూడా చదువుకుంటావు, ఉద్యోగం కోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటావు, సంపాదించడం కోసం, కుటుంబం కోసం. దేవుని కోసం నీ జీవితాన్ని మంచిగా మార్గంలోనికి నడిపించుకో. 40 సంవత్సరాలు సిగరెట్ తాగాడు, మందు, ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఎందుకు పని చేయాల్సి వచ్చింది? ఒకవేళ పని చేయకపోతే ఆరోగ్యం పాడైపోయి చనిపోతాం. మరి ఇప్పుడు మానేసిన తర్వాత మరి తను హ్యాపీగా ఉన్నాడు. కానీ కొంతమంది ఏంటంటే, నేను మానేను బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, నేను జయించలేకపోతున్నా, నేను జయించలేను అని మరి వారు చెప్పే సాకులు. నువ్వు మానేయాలనుకుంటే దేవుని కోసం మానేస్తావు కదా. నువ్వు మంచి జీవితం జీవించాలంటే జీవించగలుగుతావు. అది దేవుని కోసం మానే, దేవుని కోసం జీవించు. దేవుని కోసం నువ్వు ఏ త్యాగం చేసినా దేవుని కోసం, ఏ పని చేసినా దేవుని కోసం. ఎవరన్నా వచ్చి అన్నా నేను దేవుని కోసం ఇది చేస్తా అంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. పవన్ అన్న కోసం కాదు, దేవుని కోసం చేస్తా అంటున్నాడు. నేను దేవుని కోసం చేస్తా, వీళ్ళ కోసం కాదు. దేవుని కోసం నిలబడతా, దేవుని కోసం నేను పని చేస్తా. దేవుడు ఘనపరచబడాలన్నా అంతే కదా. దేవుడు ఘనపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలా. నిన్ను బట్టి, నీకు ఇచ్చిన తలాంతును బట్టి దేవుని కోసం పరిగెత్తాలమ్మా, దేవుని కోసం నిలబడాలా, దేవుడిని పక్షమున నిలబడాలా. అయ్యో సేవకుడు శ్రమ పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, నేను కూడా వెళ్ళాలా, నేను కూడా ఉండాలి, నేను కూడా చెయ్యాలా, వాళ్ళ కోసం నేను రాని, వీళ్ళ కోసం నేను రాని. అసలు చెప్పాలంటే జ్ఞానము లేని మనుషులు, అది లేకనే నశించిపోతున్నారని దేవుడు చెప్తా ఉంటే, అది సంపాదించుకోవడం మానేసి వాళ్ళ కోసం నువ్వు, నీ కోసం నువ్వు తలాంతులు పాడు చేసుకున్నావు, నీ ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉన్నావు. దేవుని ఎట్లా సేవిస్తావు? ఎప్పుడు సేవిస్తావు? ఎలా సేవిస్తావు? దేవుని సేవిస్తే దేవుడు నీ అన్నపానములను ఆశీర్వదిస్తాను, నీ తరతరములను దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు. దీన్ని పాటించగలిగితే అమ్మ మీరు ఆశీర్వదించబడతారు, నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తుంటే, మీలో విశ్వాసం రావాలి, మీలో ఆత్మీయ ఆశ కలగాల, మీలో దేవుని గురించి తపన రావాలి. దేవుణ్ణి సేవించేవారు యథార్థంగా సేవించాలి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. దేవుని కోసం నువ్వు నిలబడు, దేవుని కోసం నువ్వు పనిచేయి. హల్లెలూయా. దేవుని కోసం పనిచేయి అన్న వాళ్ళని ఇట్లా అన్నారు, అందుకే నేను రాను. రాకపోతే ఎవరికి నష్టం? అమ్మ ఎగ్జామ్ రాయకపోతే ఎవరికి నష్టం? 10th క్లాస్ పరీక్ష రాస్తున్నారు మా వాళ్ళు, అన్నయ్యో పలాని సార్ నన్ను ఇట్లా తిట్టి నేను ఎగ్జామ్ రాయను. ఎవరికి నష్టం చెప్పాలి? ఎవరికి నష్టం? ఫెయిల్ అయితే ఎవరికి నష్టం? ఆయనకి ఏం కాదు, ఆయన జీతం తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అంతే. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్ కదా, ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్. కానీ నీకు ప్లేస్ మట్టుకు దేవుడు ఇక్కడే పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి సేవిస్తారు? ఎలా సేవించాలో తెలుసా? కొన్ని విషయాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20 నుండి కొన్ని వచనాలు మనం చూసుకొని,
నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఇక్కడ నాలుక అండర్లైన్ చేసుకోండి, కింద పనికి మాలినది అని పెట్టండి, అండర్లైన్ చేసుకో. ఎంతమందికి నాలుక ఉందమ్మా? ఇక్కడ కొండ నాలుగు కూడా ఉంది మీకు కదా, రైట్. యెహోవా మరి నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు చాలా కదా. నీతిమంతుని నాలుక ఏమై ఉన్నదమ్మా? ప్రశస్తమైనది, ప్రశస్తమైన వెండి వంటిది. అంటే ప్రెషియస్ సిల్వర్ అంట, సిల్వర్ వెండి వంటిది. అది చాలా శ్రేష్టమైనదని, అంత విలువైనదని వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎవరిది? నీతిమంతుని నాలుక. నీతిమంతుడు ఎవరండి? యథార్థంగా ఆ దేవాది దేవుని సేవించువారు, దేవుని చిత్తానుసారం నడుచువారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వాక్యానుసారం జీవించేవారు. వారి నాలుక మరి శ్రేష్టమైనదని, వెండి వంటిదని మరి వర్ణిస్తూ ఉన్నారు. భక్తిహీనుల ఆలోచన పలికి మానినది. మీ ఇంట్లో ఇక్కడ ఉన్న మీ అందరి ఇంట్లో పనికి మాలిన ఏమన్నాడు ఇక్కడ? భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. మీ ఇంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏది మాట్లాడినా పట్టించుకోరు, వేస్ట్. కొంతమంది తిడుతూ ఉంటారు భర్తల్ని, పనికి మాలినోడు. కొంతమంది తండ్రులు కుమారుని తిడతారు, వేస్ట్. మీకు పిల్లల్ని ఎప్పుడైనా తిట్టారా బ్రదర్? ఇప్పుడు తిట్టర్లే, ఇప్పుడు ప్రేమ బాగుంటుంది చిన్నపిల్లలు కదా. పెద్దగా అయినాక వాని వేషాలు చూసి, ప్రవర్తన చూసి అప్పుడు మనం మాట్లాడతాం, వీడు పనికి మాలినోడు వీడు. ఎందుకు? వాని నోరు చెప్తుందంట. వాని భక్తిహీనత వల్ల చెడిపోయి, చెడు స్నేహము, చెడు ప్రవర్తన. తాగకపోతే మంచోడు, తాగుతేనేమో పనికి మాలినోడు. భక్తిహీనులు అంట వాళ్ళు. దేవుని భయం ఉంటే మానేస్తారు. వినే జ్ఞానము నీకుంటే, వినే విధేయత నీకుంటే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా, నీ జీవితం మారుతుంది. ఎందుకు? దైవజనుడు చెడిపోమని చెప్తాడా? దైవజనుడు పనికి మాలిన పనులు చేయమని చెప్తాడా? లేదు. దేవుని మాటలు చెప్తాడు. దేవుని ఎలా సేవించాలో నేర్పిస్తాడు. దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో నేర్పిస్తాడు. కాబట్టి దైవజనుని మాట విన్న వారు నిజంగా చెప్తున్న కుటుంబాలు కట్టబడతాయి. ఎందుకంటే దైవజనుడు సొంత మాటలు చెప్పాడు కదా, దేవుని మాటలే బోధిస్తాడు. కాబట్టి ఆ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుతారని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా.